ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 20వ వచనాన్ని ధ్యానించుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 20వ వచనాన్ని ధ్యానించుకుందాం. యెహోవాను విసర్జింపకుండా ఆయనను అనుసరించుచు పూర్ణ హృదయముతో ఆయనను సేవించుడి. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క చదవబడినటువంటి వాక్య భాగంలో మనం గమనించినట్లయితే ప్రవక్త అయినటువంటి సమూయేలు ఇశ్రాయేల్ యొక్క ప్రజలను ఉద్దేశించి ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నారు. ఇశ్రాయేల్ యొక్క ప్రజలు దేవుణ్ణి విసర్జించి దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ వారి ఇష్టానుసారంగా వారు ఉంటున్నారు. అటువంటి సందర్భంలో వారికి కలిగినటువంటి బాధల్లో నుండి, వారికి కలిగినటువంటి ఇబ్బందుల్లో నుండి, వారికి కలిగినటువంటి కష్టాల్లో నుండి దేవునికి మొరపెట్టుకుంటూ ఉంటున్నారు. దేవుడు వారి మొరను ఆలకించి పరిశుద్ధాత్మ దేవుడు సమూయేలు ప్రవక్తతో మరి మాట్లాడుతూ ఉంటున్నారు. మరి ఇశ్రాయేల్ యొక్క ప్రజలు రాజు కావాలి, మాకు ఒక రాజు కావాలని దేవుని సన్నిధిలో అడిగినప్పుడు దేవుడు వారికి ఒక రాజును మరి ఎన్నిక చేసి ఉంటున్నాడు. ఆ రాజు సౌలు అయి ఉంటున్నాడు. దేవుని యొక్క చిత్తానుసారముగా సౌలును మరి ఇశ్రాయేలుకి రాజుగా, మొదటి రాజుగా మరి దేవుడు ఎన్నుకొని ఉంటున్నాడు. తర్వాత మొదటి వచనంలో మనం చూడగలము, అప్పుడు సమూయేలు ఇశ్రాయేల్ అందరితో ఇట్లా ఆలకించుడి, మీరు నాతో చెప్పిన మాట అంగీకరించి మీ మీద ఒక్కని రాజుగా నియమించి ఉన్నాను. మరి రాజుగా నియమించినప్పటికీ కూడా వారు దేవుణ్ణి విసర్జించి వారి ఇష్టానుసారంగా వారు జీవిస్తూ ఉంటున్నారు. వారు తప్పిపోయినటువంటి గొర్రెల వలె వారు ఉంటున్నారు. చెదిరిపోయినటువంటి గొర్రెల వలె వారు ఉంటున్నారు. 14వ వచనంలో మనం గమనించినట్లయితే, మీరు యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగము చేయక మిమ్మును ఏలు రాజును మీ దేవుడైన యెహోవాను అనుసరించిన యెడల మీకు క్షేమము కలుగును. క్షేమము లేనటువంటి దశలో వాళ్ళు ఉంటున్నారు. ఆశీర్వాదం లేనటువంటి దశలో వారు ఉంటున్నారు. మరి అలాంటి స్థితిలో ఉన్నప్పుడు మరి దేవుడు తన ప్రజల నిమిత్తము ప్రవక్తను ఇక్కడ దేవుడు వాడుకుంటూ ఉంటున్నాడు. ప్రవక్త ద్వారా వారికి ఒక హెచ్చరికని చేస్తుంటున్నాడు. యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగము చేయక మీరు నమ్మిన ఏలు రాజును మీ దేవుడైన యెహోవాను అనుసరించి నడిచిన యెడల మీకు క్షేమము కలుగుతూ ఉంటుంది. మరి 20వ వచనంలో మనం గమనించినట్లయితే మొదటి భాగంలో, అంతట సమూయేలు జనులతో ఇట్లనెను, భయపడకుడి, మీరు ఈ కీడు చేసిన మాట నిజమే, అయినను యెహోవాను విసర్జింపకుండా ఆయనను అనుసరించు పూర్ణ హృదయంతో ఆయనని సేవించుడి. రాజును వారికి నియమించినప్పటికీ ఇశ్రాయేల్ యొక్క ప్రజలు దేవుని పైన తిరుగుబాటు చేశారు, దేవునికి వ్యతిరేకంగా జీవించారు. మరి ఆ యొక్క కీడు వాస్తవంగానే వారి కీడును అక్కడ బయలుపరుస్తూ ఉంటున్నారు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని సందర్భాల్లో మన జీవితంలో కూడా మనము దేవుణ్ణి విసర్జించి దేవుని యొక్క చిత్తానుసారంగా కాకుండా మన ఇష్టానుసారంగా మనం జీవిస్తూ ఉంటున్నాం. అయినా కూడా దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉంటున్నాడు. ఎందుకనగా ఆయన స్వరూపంలో మనల్ని నిర్మించుకున్నాడు కాబట్టి, ఆయన స్వరూపమందు మనల్ని సృష్టించుకున్నాడు కాబట్టి మనం నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు. అనునిత్యం ఆయన కాచి కాపాడుతున్నటువంటి దేవుడు. దేవునికి దూరంగా జీవిస్తూ ఉన్నప్పటికీ దేవుడు మనల్ని అనునిత్యము కాపాడుతూ ఉంటున్నాడు. ఇశ్రాయేల్ యొక్క ప్రజలు మరి ఐగుప్తు దేశంలో నుండి మరి క్షేమకరముగా నడిపించాడు. పితరులతో చేసినటువంటి వాగ్దానాన్ని బట్టి, పితరులతో చేసినటువంటి ప్రమాణాన్ని బట్టి మరి ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశానికి వారిని నడిపించాడు. అయినా కూడా మరి ఇశ్రాయేల్ యొక్క ప్రజలు దేవుని పైన తిరుగుబాటు చేసినటువంటి వారుగా మనం చూస్తుంటున్నాం. అనేక పర్యాయములు దేవుణ్ణి విడిచి వారి ఇష్టానుసారంగా వారు జీవిస్తూ ఉంటున్నారు. అన్ని దేవతలను వారు పూజిస్తూ ఉంటున్నారు. మరి దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తూ దేవునికి విసుగు పుట్టించినటువంటి వారుగా ఉంటున్నారు. అయినా కూడా దేవుడు వారిని ప్రేమిస్తూ ఉంటున్నాడు. ఎందుకనగా ఆయన ప్రేమామయుడుగా ఉంటున్నాడు.
శాశ్వతమైనటువంటి ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తుంటున్నాను, విడువక నీ ఎడల నా కృప చూపుతున్నానని ఏ రీతిగా అయితే వాగ్దానం చేశాడో అలాంటి వాగ్దానము ఇశ్రాయేలు యొక్క ప్రజల పట్ల ఆయన నెరవేరుస్తూ ఉంటున్నాడు. ఎందుకనగా ఆయన నమ్మకమైనటువంటి దేవుడు, నమ్మదగినటువంటి దేవుడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవాను విసర్జింపకుండా ఆయన్ని ఆజ్ఞ ప్రకారం ఆయన చిత్తానుసారంగా జీవించాలని దేవుని యొక్క ఇష్టమై ఉంటున్నది. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న నీవు నేను మరి దేవుని యొక్క చిత్తాన్ని గుర్తెరిగి దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం జీవిస్తూ ఉంటున్నామా? దేవుని విసర్జించి మరి దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు చేస్తూ మనం జీవిస్తున్నామా? ఎలాంటి స్థితిలో మనం జీవిస్తూ ఉంటున్నాం? ఒకవేళ దేవుని విసర్జించి జీవిస్తూ ఉన్నట్లయితే ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థించి, దేవా నేను నిన్ను తప్ప నేను ఎవరిని ఆరాధించి నీవే నాకు మరి దిక్కు అని చెప్పి ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థించినట్లయితే నీ ప్రార్థన ఆలకించి ఆయన కుమారులుగాను ఆయన కుమార్తెలుగాను ఆయన అంగీకరిస్తారని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తున్నాను. దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మనందరి జీవితాల్లో ఫలభరితంగా ఉండును గాక. ఈ యొక్క మాటలు మీకును మీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా దేవుడు మార్చును గాక. ఆమేన్.